అంటే లక్ష్మీపార్వతి విషయం వచ్చినందుకు ఎక్కువగా ఆవిడ నేను ఎన్టీ రామారావు దగ్గర ఎందుకు వచ్చానంటే వాళ్ళ పిల్లలు ఎవరు పట్టించుకోలేదు, అనాథగా ఉన్నారు, అందుకే నేను వచ్చానండి అని చెప్తున్నారు. నిజమండి అది? కరెక్ట్ కాదులేండి. కానీ ఉమ్, పిల్లలంటే వాళ్ళు గ్రోన్ అప్ పీపుల్, ఉమ్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, పిల్లలు మన ఇళ్లలో లాగా అంత లిబరల్గా తండ్రితో ఉండరు అక్కడ. ఆ, అది. ఈయన మొదటి నుంచే సినిమాల్లో ఉండి కష్టపడి అట్లా రాత్రి మగళ్ళు చాకిరి చేసి రావడం, ఈ పిల్లల చదువుల సంధ్యలు కూడా ఆయన పట్టించుకున్నాడు కాదు. ఓకే. ఆయనే చెప్పాడు ఉమ్, ఒకసారి 2 సార్లు, ఎంజీఆర్ పిల్లల్ని కాలేజీల్లో చేర్పించేవాడయా, ఉమ్, నేను పట్టించుకున్నాను కాదు అని. ఉమ్, అందువల్ల మామూలు వాళ్ళు కూడా గ్రోనప్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఆమె చనిపోవడం దురదృష్టం అండి. బసవతారకమ్మ గారు చనిపోవడం అది దురదృష్టం. క్యాన్సర్ చనిపోవడం. ఉమ్, ఆ తర్వాత అంటే పదవి ఉన్నంతకాలం వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఏది గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద వేరే రకమైన ఇబ్బందులు లేవు. ఉమ్, ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయినాడు ఆయన. ఉమ్, ఇక ఆచారం స్టూడియోలో ఉండి ఆ టైంలో ఏమో ఉమ్. ఎంటర్ అయింది. అంటే అసలు పిల్లలతో ఎలా ఉండి క్లోజ్గా అంటే ఆ మనవరాళ్ళు పిల్లలంటే చాలా ప్రేమ అండి ఆయనకు. ఉమ్, కాకపోతే వాళ్ళు కూడా మామూలు మనలాంటి ఇళ్లలో తల్లిదండ్రికి ఉండే అంత రిలేషన్షిప్ ఉండేది కాదు. ఉమ్. పిల్లలు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. విషయం మెయింటైన్ చేశారు. అయితే లక్ష్మీపార్వతి విషయం వచ్చింది కాబట్టి కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలు వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు, ఏదో అంటే ఇది అవతార పురుషుడు అవుతాడు, ఇలా ఏవో అనేవారండి, ఏ మందులు వాడారని. ఉంటారండి కొంతమంది. అది నిజం అంటారా? ఆవిడ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కాకపోయినా ముందు ఏదో జీవిత చరిత్ర రాస్తానని చెప్పి వచ్చింది. ఆయన ఒప్పుకోలేదు ముందు. నువ్వేంటి జీవిత చరిత్ర రాసేది, శ్రీనారాయణ లాంటి వాడు రాస్తానంటేనే వద్దని చెప్పాను నేను. ఆయన సరే, ఇంకా ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈవిడ అప్పుడప్పుడు రావడం ఏదో మాట్లాడుకోవడం జరిగింది. ఒక స్టేజ్లో, అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న వాస్తవాన్ని చెప్పకూడదు, ఆవిడ సమక్షంలోనే బాలకృష్ణ, నేను, పెద్ద ఆయన ఆచారం స్టూడియోలో, బ్రదర్ ఏంటి నాకు ఇప్పుడు మెంటల్ కంపానియన్షిప్ రావాలి, ఈ వయసులో నాకు కోరికలు ఏముండవు కదా, ఓకే అండి, నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేశాడు ఆయన. చెప్పేశాడు మాకు ఆచారం స్టూడియో కూడా చెప్తున్నా కదా. వాస్తవానికి ఆ రోజున మా ఆదివారం అది, డ్రైవర్ రాలా, నా కొడుకు డ్రైవ్ చేస్తా ఉంటే పోయాం మేము. సార్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా లేదా అనేది మేము చెప్పదలుచుకోలేదు, అది మీ వ్యక్తిగత వ్యవహారం, ఈవెంట్ చేసుకుంటారా ఇంకొకళ్ళు చేసుకుంటారా అనేది దానికి కాసేపు పక్కన పెడదాము. మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు 72 సంవత్సరాలు వచ్చినాయి, మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే వయసు, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ అప్రిషియేట్ చెయ్యరు. ఓకే చేశారు అనుకుంటాం. ఆవిడ అవతల ఒక భర్తకి ఇల్లాలు, వీరగంధం సుబ్బారావు గారు, అతనికి ద్వారా ఒక కొడుకున్నాడు. ఓకే అండి, అతను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో డాక్టర్, కోటేశ్వరరావు. ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి, ఒక 70 సంవత్సరాల వయసు ఆయనకి విడాకులు ఇచ్చి, ఇంకొక 70 సంవత్సరాల వయసు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏ కారణంతో చేసుకుంటారు? మీరు అర్థం చేసుకోండి. అది ఏదో రాజకీయ కోరికలో, డబ్బు కోరికో, ఇంకోటో ఉంటుంది కదా. అవునండి. అదేం కాదు బ్రదర్, నాకు నా ఇంట్లో మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు లేరు, మీకు తెలుసు కదా, అందువల్ల చేసుకోను, అది మీ ఇష్టం అండి, వ్యక్తిగత వ్యవహారం. అంటే ఈ లక్ష్మీపార్వతి గారు ఎందుకు వచ్చారంటారు ఐడియా? ఎందుకు ఇంత చేరుకోయ్యారు? లేకపోతే ఆవిడకి ఆశలండి అంతే. ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడిని వదిలేసేసి ఇంకో 70 ఏళ్ల ముసలోడిని ఎందుకు చేసుకుంటారండి ఎవరైనా? రాజకీయ కోరికలు కావచ్చు, అది తర్వాత సీఎం కావాలనే కోరిక కావచ్చు, డబ్బులు వస్తాయి కావచ్చు, కారణం ఏదన్నా కానీ. ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని కూడా విన్నా నేను. ఏది మీరు అన్నారు కదా, ఒక భరతుడు అనేవాడు పుడతాడు, వాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు, ఏయో మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆ వయసులో పిల్లలు ఎట్ట పుడతారండి?
పుట్టినా కూడా వాడు పెరిగి పెద్దవాడైపోయి రాజ్యాధికారానికి వచ్చేంత స్థాయి ఉంటుందా, అవకాశం ఉంటుందా? అట్లా జరిగిపోయింది ఆయన పాపం. అందువల్లే ఎంత పెద్ద గొప్పవాడైనా ఏదో షేక్స్పియర్ సినిమా వీటిల్లో నాటకాల్లో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయనకు ఆ వీక్నెస్ తోటి నన్ను అడిగితే చాలా దురదృష్టమైనటువంటి చావు అయింది. అంత గొప్ప మనిషి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు. విధివ్రాత అది. అయితే ఈ పెద్దలుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎక్కువగా ఫీల్డ్లో ఉండేవారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఉండేవారు. అంటే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయనది ఒక టైప్ అండి. అంటే ఇంత రాజకీయమైనటువంటి అవగాహన, ఆయన కూడా మంచి అవగాహన ఉంది. మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్నీ చేశాడు. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయటంలో ఆయనకు ఇద్దరి మధ్య కంపేర్ చేస్తే ఆయన కొంచెం ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ జరగడం నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారి విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి, మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన, అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు. నైట్ ఎప్పుడు కూడా, అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3:30కు లేస్తాడు. బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు. తర్వాత యోగా బాగా చేస్తాడు. చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు. కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడే అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా, మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన, రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి, వెన్నపూస దగ్గర నుంచి, స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏవి తినకూడదు మళ్ళా అంటాడు షుగర్ వాళ్ళం, అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ చేయమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి. ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా, 5 minutesలో మంచి నిద్ర పడతాడు. మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, మగడం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. సార్ ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన చైతన్య రథాన్ని వాళ్ళ కొడుకు రన్ చేశారంటున్నారండి, హరికృష్ణ. అలాగే బాలకృష్ణతో ఎలా ఉండేవారు? తన అంటే ఈ సినిమా రంగం తన యొక్క వారసుడేమో బాలకృష్ణ అని చెప్పారండి. అలాగే సినిమా రాజకీయంగా అది అయితే సినిమా వారసుడు అయితే బాలకృష్ణ. హరికృష్ణ గురించి అసలు
ఎలా మాట్లాడేవారు? ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపించేదండి మాకు చూడడానికి. అంటే హరికృష్ణ ఎప్పుడు కూడా నేను ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడినని, ఒక ఎన్టీఆర్ అంటే గొప్ప ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడినని ఏ రోజు అతను గర్వపడటం కానీ ఆ విధంగా బిహేవ్ చేయటం కానీ ఉండేది కాదు.